ఈ భూమి మీద నివసించే మనుషుల్లో ఎవరన్నా సరే ఏమన్నా అచీవ్ చేసినట్లయితే వాళ్ళకి ఒక గౌరవార్థంగా ఒక మెడల్ ఇచ్చి సత్కరిస్తారు. అదే నోబెల్ ప్రైజ్. మరియు ఈ నోబెల్ ప్రైజ్ అనేది చాలా వాల్యుబుల్ మరియు దీంతో పాటుగా ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్. మరియు ఈ నోబెల్ ప్రైజ్ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రైజ్కి ఈయనే ముఖ్య మనిషి మరియు ఈయన ఒక కెమిస్ట్ మరియు దీంతో పాటుగా ఈయన ఎన్నో రకాలైన ఇన్వెన్షన్స్ చేశాడు. దీంతో పాటుగా ఈయనకి 355 పేటెంట్ రైట్స్ అనేవి వచ్చాయి మరియు దీని కారణంగా ఇతని పేటెంట్స్ వాడుకొని చాలామంది బిజినెస్ చేయటం అయితే జరిగింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ కెమిస్ట్లో బుల్లెట్స్ తయారు చేయటం, బాంబులు తయారు చేయటం మరియు దీంతో పాటుగా మిలిటరీకి కావాల్సిన ఎన్నో రకాలమైన ఎక్విప్మెంట్ తయారు చేశారు. దీంతో పాటుగా టైర్స్, లెదర్, సింథటిక్ రబ్బర్ మరియు మిగిలిన వాటిల్లో ఇన్వెన్షన్స్ అనేవి ఈయన చేసి ఎక్కువగా పేటెంట్స్ అనేవి సంపాదించి అవి కంపెనీస్కి ఇవ్వటం వల్ల ఆయనకి షేర్స్ అనేవి ఇచ్చేవాళ్ళు. ఇలాగా ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా మారటం అయితే జరిగింది. దాదాపు 180 crores పైన ఈయన సంపాదించాడు. ఈయన కనిపెట్టిన ఒక ఇన్వెన్షన్లో డైనమైట్. ఇది ఎక్కువగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాడటం అయితే జరుగుతుంది. ఈరోజు కూడా డైనమైట్ అనేది అందరూ ఎక్కువగా వాడటానికి దాని వెనక చేసిన ఎక్స్పెరిమెంట్ ఎవరంటే నోబెల్. ఈయన కనిపెట్టిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మనుషులు చంపటానికి వాడుతున్నారు కాబట్టి ఈయన ఎంతగానో బాధపడ్డాడు. మరియు మిలిటరీ ఆపరేషన్స్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు అని చెప్పేసి ఒకరోజు ఒక ఆర్టికల్ అనేది న్యూస్ పేపర్ ప్రచురించింది. అది 1888. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇంకా బతికే ఉన్నా సరే కూడా ఆయన చేసిన ఇన్వెన్షన్స్ వల్ల చాలామంది చచ్చిపోతున్నారు కాబట్టి ఆయన బతికున్నా కానీ కూడా చచ్చినట్లే అని చెప్పేసి దానిలో ఆ హెడ్లైన్స్ అనేది వేయటం అయితే జరిగింది. దీంతో అప్పుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ నిజంగానే చనిపోయాడు కాబట్టి అతనికి చాలా బాధ వేసింది. ఇలా అయితే ఫ్యూచర్లో నన్ను అందరూ ఒక ఫెయిల్యూర్గా చూస్తారు మరియు కాబట్టి నేను ఏమన్నా చేయాలి అని చెప్పేసి కెమిస్ట్రీ, ఫిజిక్స్ మరియు వీటిల్లో రంగాల్లో ఎవరన్నా సరే కూడా అచీవ్ చేసినట్లయితే వాళ్ళకి ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఆయన చివరాఖరికి ఒక విల్ అనేది రాయించుకోవటం అయితే జరిగింది. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ అనేది ఆయన చనిపోయిన దాని తర్వాత మొదలైంది. దీంతో పాటుగా చాలా గవర్నమెంట్స్ కూడా ఈ ఆర్గనైజేషన్స్కి పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి అప్పటి నుంచి ఎవరన్నా సరే కూడా ఆ రంగాల్లో ఏమైనా అచీవ్మెంట్స్ చేస్తే వాళ్ళందరికీ నోబెల్ ప్రైజ్ అనేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గౌరవంగా అవార్డు అయితే చేస్తారు. అవార్డు తీసుకున్న మనుషులకి ఒక గోల్డ్ మెడల్ మరియు దీంతో పాటుగా వాళ్ళకి 11 లక్షల US$ అనే ఇస్తారు. మన భారతదేశ కరెన్సీలో దాదాపు 7 నుంచి 9 కోట్లు. మరియు దీంతో పాటుగా నోబెల్ ఇప్పుడు దాకా సంపాదించిన డబ్బులు మొత్తం ఈ ఫౌండేషన్ అనేది మేనేజ్ చేస్తుంది. ఇలాగా అతను సంపాదించిన డబ్బు మొత్తం ఇలాగా ఎవరైతే మెడల్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇస్తారు. మరియు నోబెల్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ఇది మొత్తాన్ని చూసుకుంటుంది. మరియు వీళ్ళ ఫండ్స్ కోసం ప్రతి నెల డబ్బులు తేయటానికి నోబెల్ ప్రైజ్ ఒక డబ్బులు అనేది వేరే వేరే రంగాల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసి డబ్బులు అనేవి సంపాదిస్తారు. మరియు దీని కారణంగానే ప్రతి సంవత్సరం ఎవరైతే అవార్డ్స్ ఉన్నారో వాళ్ళకి డబ్బులు అనేవి ఇవ్వటం అయితే జరుగుతుంది. మరియు దీంతో పాటుగా ఈ నోబెల్ ఫౌండేషన్కి US, UK, జర్మనీ మరియు మిగిలిన దేశాలు అనేవి ట్యాక్స్ ఫ్రీ అయితే చేసింది. వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మీద గవర్నమెంట్కి ఎలాంటి ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ అనే రంగంలో స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. మరియు నోబెల్ ప్రైజ్ కమిటీ మాత్రమే ఇది చూస్తుంది. మరియు నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి అనేది మాత్రమే నోబెల్ కమిటీలో ఒక 300 మెంబర్స్ మాత్రమే డిసైడ్ చేస్తారు. మరియు వాళ్ళు మాత్రమే ఈ నోబెల్ ప్రైజ్కి ఇవ్వటం అయితే జరుగుతుంది. మరియు ఎప్పుడైతే నోబెల్ ప్రైజ్ అనేది ఆ రంగాల్లో ఎంతమంది అచీవ్ చేశారో వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది. వాళ్ళు ఆ ఫామ్ ఫిల్ చేసి 1 yearలో అది రిటర్న్ ఇచ్చిన దాని తర్వాత వాళ్ళు దాన్ని వెరిఫై చేయడం అయితే జరుగుతుంది. మరియు ఇక్కడే ఫిల్టరేషన్ అనేది యూజ్ చేసి ఎవరైతే నోబెల్ ప్రైజ్కి అర్హులో వాళ్ళలో డిసైడ్ చేస్తారు. ద రాయల్ స్వీడిష్ అకాడమీ, దాని తర్వాత నోబెల్ అసెంబ్లీ ఆఫ్ కార్న్వెల్ మరియు దీంతో పాటుగా 4 యూనివర్సిటీస్ కలిసి ఒక ఓటింగ్ పద్ధతి అనేది ఫాలో చేస్తారు. మరియు ఈ ఓటింగ్ పద్ధతిలో ఎవరికైతే ఓట్స్ అనేవి వస్తాయో వాళ్ళకి మాత్రమే ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. కొన్నిసార్లు ఒక అవార్డుకి 3 లేదా 4 కూడా ఉంటారు మరియు వాళ్ళకు కూడా ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాగా నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది.
ఈ నోబెల్ ఫౌండేషన్కి కొంతమంది విరాళాలు కూడా ఇస్తారు. మరియు దీంతో పాటుగా నోబెల్ కమిటీ ఏం చేసిందంటే ఫైనాన్స్ రంగాలు మరియు ఎకనామిక్ రంగాల్లో కూడా అవార్డ్స్ ఇవ్వటం అనేది మొదలుపెట్టింది. మరియు దీని కారణంగా వేరే రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇవ్వటం అనేది అప్పటి నుంచే మొదలుపెట్టింది. మన భారతదేశంలో ఎంతమందికి ఈ నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది? అందుట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒకళ్ళు. ఈయన లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ అనేది తీసుకున్నారు. దీంతో పాటుగా ఇంకొంతమంది మొత్తం 9 మంది ఈ ప్రైజ్ అయితే తీసుకోవటం అయితే జరిగింది.